హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. ఇంట్లో పడే దొంగల కంటే కూడా మొబైల్, ల్యాప్టాప్స్ లో పడే దొంగలు ఎక్కువైపోయారు టెక్నాలజీ వల్ల. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారం 1,00,000 పాపులేషన్ కి 129 సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయండి 2023లో. లీడింగ్ లో ఢిల్లీ ఉంటే నెక్స్ట్ ప్లేస్ లో హర్యానా ఉంది, తర్వాత తెలంగాణ ఉంది. 2022లో మొత్తం 14 lakh సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి అనమాట. అండ్ 2023లో బ్యాంకింగ్ సెక్టర్ లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 7,488 crores కి సంబంధించి 1.1 million ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రికార్డ్ అయ్యాయండి. సైబర్ అటాక్స్ అండ్ సైబర్ క్రైమ్స్ నుండి కస్టమర్స్ ని సేవ్ చేయడం కోసం కొన్ని ఇండియన్ కంపెనీస్ స్ట్రాంగ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తున్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో టాప్ సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎక్స్ప్లియో సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. ఇది ఒక గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం లీడింగ్ ఆర్గనైజేషన్ తో పార్ట్నర్షిప్ కూడా ఉందన్నమాట. కరెంట్లీ చెన్నైలో హెడ్ క్వార్టర్ ఉంది. యుఎస్ఏ, యూకే, యుఏఈ అండ్ సింగపూర్ లో కంపెనీకి ఓన్ సబ్సిడరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్స్ప్లియో సొల్యూషన్ ముంబై అండ్ కోయంబత్తూర్ లో గ్లోబల్ డెలివరీ సెంటర్స్ తో పాటు ఫిలిప్పైన్స్ అండ్ బెల్జియం లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కంపెనీకి ఇండియా, ఏపీఏసీ, యుఎస్ఏ, యూకే, యూరప్ అండ్ ద మిడిల్ ఈస్ట్ లో 30 years పైగా పనిచేసిన సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉందండి. ఇది ప్రస్తుతానికి టెక్నాలజీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ క్లయింట్స్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మే 2022లో డేటా గవర్నెన్స్, డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్ అండ్ అగ్మెంటెడ్ అనలిటిక్స్ లో స్పెషలిస్ట్ అయిన లూసిడ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ని బై చేసిందండి. ఈ టేక్ ఓవర్ వల్ల లూసిడ్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీ, బిజినెస్ కాంట్రాక్ట్స్ అలాగే స్టాఫ్, ఇండియా అండ్ యుఎస్ లో ఉన్న 50 డేటా స్పెషలిస్ట్ టీమ్ కి సంబంధించి ఎక్స్ప్లియోకి యాక్సెస్ అనేది వచ్చిందనమాట. లూసిడ్ పోర్ట్ఫోలియోలో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అలాగే వేరియస్ ఇండస్ట్రీస్ సంబంధించిన యూనికార్న్స్ ఉన్నాయండి. ఈ అక్విజిషన్ అనేది డేటా గవర్నెన్స్, సెక్యూరిటీ అండ్ కన్సల్టింగ్ క్యాపబిలిటీస్ తో ఎక్స్ప్లియో క్యాపబిలిటీస్ ని, ఓవరాల్ డేటా మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ని స్ట్రెంథెన్ చేసింది. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,999 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 38.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8% ఉంది. ఫేస్ వాల్యూ 10 rupees. ఎర్నింగ్ పర్ షేర్ 75 rupees 40 అండి. అండ్ మనం గనక కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ గనక చూస్తే 1,410 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,288 rupees ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ఇండస్ట్రీ పిఈ చూస్తే 36.7 ఉంటే స్టాక్ పిఈ 19.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఎక్స్ప్లియో సొల్యూషన్ అది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 24.6 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ 903 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 5 years కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 134 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. మార్చ్ 2023 తర్వాత నుంచి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. ప్రెసెంట్ 71.05% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.03 నామినల్ గా ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. ప్రెసెంట్ 3.26% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.67% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,285 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ కనుక చూస్తే 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ క్విక్ హిల్ టెక్నాలజీస్ అండి. 1995 లో ఎస్టాబ్లిష్ అయింది. లీడింగ్ ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్ ప్రొవైడర్ అనమాట. ఇనిషియల్లీ దీన్ని సిఏటి కంప్యూటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళు. దీని పేరు 2007 లో క్విక్ హిల్ టెక్నాలజీగా మార్చడం జరిగింది. కంపెనీ ఇండియాస్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ది డాస్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసిందండి. ఇది కంప్యూటర్ మెయింటెనెన్స్, రిపేర్ సర్వీసెస్ అలాగే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ని స్టార్ట్ చేసింది అనమాట. 1998 లో కంపెనీ విండోస్ అప్లికేషన్ కోసం తన ఫస్ట్ వర్షన్ లాంచ్ చేసింది. 2012 లో ఇది కెన్యా, జపాన్ లో సబ్సిడరీస్ ని కూడా ఇన్కార్పొరేట్ చేసింది. ఇండియన్ మార్కెట్ లో 27 years ఎక్స్పీరియన్స్ తో క్విక్ హీల్ అనేది కన్స్యూమర్ బిజినెస్ లో 30% కంటే ఎక్కువ మార్కెట్ లీడర్షిప్ తో పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. కంపెనీ గ్లోబల్ 76 కంట్రీస్ కి అండ్ 22 కీ డెస్టినేషన్స్ కి సప్లై చేస్తుంది అనమాట. క్విక్ హీల్ బిజినెస్ అనేది 3 segments గా డివైడ్ అయిందండి. అవేంటంటే హోమ్ అండ్ స్మాల్ ఆఫీస్, స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ అండ్ గవర్నమెంట్ నెట్వర్క్. అప్లికేషన్స్ అనేవి ల్యాప్టాప్, డెస్క్టాప్స్, నోట్ ప్యాడ్స్, మొబైల్, స్మార్ట్ డివైజెస్ అలాగే సర్వర్స్, క్లౌడ్స్ అండ్ నెట్వర్క్ లలో రన్ అవుతాయి అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,498 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 0.17%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.16% ఉంది. అలాగే కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 rupees ఉందన్నమాట.
అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 అండి. డెట్ అనేది ఏమీ లేదు కంపెనీకి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 278 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ 31% నుండి 1% కి తగ్గింది. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 6 crores పోస్ట్ చేసింది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో. మోర్ ఓవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.76% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.66%, అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 1.44%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.13% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 465 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 227% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సస్కెన్ టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ సెమీ కండక్టర్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఎంటర్ప్రైజెస్ డివైజెస్, శాటిలైట్ కమ్యూనికేషన్, టెలికాం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డొమైన్ లోని కస్టమర్స్ కి కాన్సెప్ట్ మార్కెట్ అండ్ చిప్ టు కాగ్నిషన్ R&D సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అండి. లాస్ట్ 3 decades గా సస్కెన్ డీప్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ అలాగే టెక్నాలజీ పేటెంట్స్ అనేవి 100 Fortune 500 క్లయింట్స్ ని మార్చడంలో హెల్ప్ చేశాయి అన్నమాట. అండ్ ఇండియా, ఫిలిప్పీన్స్, జర్మనీ అండ్ జపాన్ లో ఉన్న ఫెసిలిటీస్ బిలియన్ డిజిటల్ డివైజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సెల్యులర్ మోడెమ్, రేడియో యాక్సెస్ నెట్వర్క్, అలాగే శాటిలైట్ డొమైన్స్ ఇలాంటి సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ లో ఈ కంపెనీకి స్పెషలైజేషన్ ఉందన్నమాట. రీసెంట్లీ IVI, బాడీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ లోని ఆటోమోటివ్, టైర్ 1 అలాగే OEM కస్టమర్స్, ADAS, ఆటోనమస్ వెహికల్స్, V2X అండ్ టెలిమాటిక్ డొమైన్స్ కి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సొల్యూషన్స్ ని డెలివరీ చేసింది. అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ లాంటి సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ లో కూడా ఈ కంపెనీకి స్పెషలైజేషన్ ఉందండి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ అండ్ స్మార్ట్ ఫోన్ కోసం సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ మెయిన్ సెల్లింగ్ పాయింట్ అన్నమాట. 90 కంటే ఎక్కువ బ్రాండ్స్ కన్స్యూమర్ డివైజెస్ అండ్ కార్పొరేట్ ఎక్విప్మెంట్ తో 6,000 కంటే ఎక్కువ వల్నరబిలిటీస్ అలాగే ఎక్స్పోజర్స్ ని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తుంది కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,361 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 17.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 52 రూపీస్ 20 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 36.7 ఉంటే స్టాక్ PE 30 ఉంది. సో PE రేషియో వైజ్ సస్కెన్ టెక్నాలజీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3.59 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 447 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 23% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 99 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 క్వార్టర్ కి 43.44% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 18.52% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 1.09% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.89% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,566 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టాక్ ఇన్ఫోసెక్ అండి. ఏస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా బ్యాక్డ్ కంపెనీ అండి. IPO ఇష్యూ ఫైనల్ డే రోజు ఈ కంపెనీ 86 times సబ్స్క్రైబ్ అయిందండి. మార్చ్ 27, 2024 న NSE స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్పేస్ లో షేర్స్ అనేవి లిస్ట్ అవ్వడం జరిగింది అనమాట. టాక్ ఇన్ఫోసిక్ రిస్క్ బేస్డ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్, అసెస్మెంట్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ క్వాంటికేషన్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ అన్ని కూడా సాఫ్ట్వేర్ ద్వారా సర్వీస్ మోడల్ గా ప్రొవైడ్ చేస్తుంది ఆర్ ఇంటర్నెట్ ద్వారా డెలివరీ చేస్తుంది. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అండ్ అసెస్మెంట్ సొల్యూషన్స్ అనేవి బయట హ్యాకర్స్ కి గురయ్యే సిస్టమ్స్ లో వీక్నెస్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిని ఫిక్స్ చేసే టూల్స్ అన్నమాట. సైబర్ సెక్యూరిటీ క్వాంటికేషన్ అనేది రిస్క్ ని మెజర్ చేసి నెంబర్స్ లో కంపేర్ చేస్తుంది. సిస్టమ్ ని హ్యాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి బేస్డ్ ఆన్ డేటా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే పెనెట్రేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ని కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది హ్యాకర్స్ బ్రేక్ చేయలేని స్ట్రాంగర్ అండ్ మోస్ట్ రోబస్ట్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. కంపెనీ కస్టమర్స్ లో బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ అండ్ డిపార్ట్మెంట్స్, HDFC, బంధన్ బ్యాంక్, BSE, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, DSP ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అలాగే NSDL ఈ గవర్నెన్స్ లాంటి లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 303 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 89.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 98.5% అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఈ కంపెనీ రీసెంట్ గానే లిస్ట్ అవ్వడం జరిగింది. అలాగే కంపెనీకి డెట్ 0.36 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 10 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 52.90% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5 crores పోస్ట్ చేసింది. సో ఇవ్వండి ఇండియాలో ఉన్న టాప్ సైబర్ సెక్యూరిటీ స్టాక్స్ అన్నమాట. సైబర్ క్రైమ్స్ ముప్పు పెరుగుతున్న కారణంగా ఇండియాలో సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఉండొచ్చు అనమాట.
ఎక్స్ప్రియో సొల్యూషన్, క్విక్ హిల్ టెక్నాలజీస్, సాస్కెన్ టెక్నాలజీస్, అలాగే టాక్ ఇన్ఫోసెక్ లాంటి కంపెనీస్ ఈ డొమైన్ లో లీడింగ్ పొజిషన్ లో ఉన్నాయి. ఇవి సైబర్ సెక్యూరిటీ అటాక్స్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ నుండి కస్టమర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి రోబస్ట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.